విజయవాడ వరద బాధితులకి 25 కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 400 లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే 1000 బస్తాలు, చిన్న లారీ అయితే 800 బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు, కార్మికులు తెలియజేశారు. అంటే దాదాపు 3,50,000 బస్తాలు 25 కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు. వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాల్లోకి ఒక్కొక్క వాహనంలో 40 బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు, పోలీసుల భద్రత మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇవాళ BRTS రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి BRTS రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి. నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది. ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం, ఇళ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు, అందులో ప్రత్యేకించి బియ్యం 25 కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు. అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని, వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని, వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను. రేపు తెల్లారితే సింగనగర్లో నిన్నటిదాకా పులిహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు నిన్నటిదాకా అది. ఇవాళ బహుశా నిత్యావసర వస్తువులతో రచ్చ అయిపోతుందేమో మొత్తం. ప్రతి ఇల్లు, ఏ ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబం కూడా ఆకలితో ఉండదు. ఇదిగోండి ఇలా ఇది. వాటి మీద చిన్న బొమ్మలో పవన్ కళ్యాణ్ది, చంద్రబాబుది ఉంది. ఫిగర్ ఉంటే ఉంది, కానీ చేసిన వ్యక్తి ₹1,00,000 చేసి ₹1 తన పేరు పెట్టుకున్నాడు. అది జెన్యూన్ కావాలి. ఈ ప్రజలకి ఇగో ఇది నేను చేశాను అని తెలుసుకోగలగాలి. ఇప్పటికీ చేయకపోతే మన కళ్ళు లేనట్టు. ఇది చూసి కూడా మనకు కనపడకపోతే కళ్ళు లేనట్టు. నా మాటలు మీరు వినకపోతే మీకు చెవులు లేనట్టు. అసలు మొత్తానికి హృదయం లేనట్టు. అసలు ఇదిగో చూడండి, ఇది కళ్ల ముందర తయారు చేసింది. ఇదిగో ఇవన్నీ ఏమి డబ్బులకి ఇచ్చేవి కాదు, ఇవి ఫ్రీ.
నిత్యావసర సరుకులు మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఒక్క ఏరియాకి పంపిస్తున్నది. ఇది దేశం మొత్తానికో రాష్ట్రం మొత్తానికో కాదు. ఇది ఒక్క ఏరియాకి వచ్చిన కష్టానికి, కష్టం పెద్దదే కాదన్ను, అది ప్రకృతి విలయం. కానీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటి? చేయాల్సిన టైంలో ఏం చేశాం, తర్వాత ఏం చేస్తున్నాం? ఇదిగో ప్రజలు అలా పడుకుని ఉన్నారు నేల మీద చేస్తూ. అసలు మనం మొత్తం వీడియో ఒకసారి అప్లోడ్ చేయగలిగే వాట్సాప్ లో పంపించేంత వీడియో కాదు ఇది. ఎన్నిసార్లు పంపించాలో ప్రజలు. ఇందాక చేసింది మళ్ళీ రిపీట్ అంటారేమో కొంతమంది మహానుభావులు. చూసుకోవాలా ఏ ఒకటి. ఇదిగో ఎక్కడ బయలుదేరాను, బీఆర్టీఎస్ రోడ్డుకి నేను సగంలో నుంచి బయలుదేరి సత్యనారాయణపురం శారదా కాలేజ్ దగ్గరికి వచ్చా. ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇది. వెనక్కి తిప్పు. నెక్స్ట్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ తిప్పు అనేది వెనక్కి వెళ్దాం. ఇంకా ఇవి మనం తీయలేము. ఇదిగో ఇంకా తీయలేము ఇదంతా. వెళ్ళినంత మేర నీకు మన ఓపిక ఇది చూడటానికి. వీళ్ళు పడ్డ కష్టం ఇది. పోలీసులు డిపార్ట్మెంట్ మొదట్లో చేశారో చేయలేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు మడుగు మనస్ఫూర్తిగా వీళ్ళందరూ చేస్తున్నారు. పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేశాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని. ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళు ఇంత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా ట్రాఫిక్ జామ్ అయ్యే ఇవి వచ్చినాయి. ఇక్కడ 5 వరుసల్లో ఉన్నాయి. 2.5 కిలోమీటర్లో 5 వరుసల్లో లారీలు. ఇది వేరే. ఇప్పుడు ఇది ఇందాక తీసుకెళ్లినటువంటి లైన్ వేరు, ఇప్పుడు రిటర్న్ వస్తున్నా ఇది లైన్ వేరు. ఇది బీఆర్టీఎస్ రోడ్ అని, ఇది 6 లైన్ రోడ్. ఇది విజయవాడలో ఎందుకో ట్రాక్ తీసేస్తే పెట్టింది. ఇది ఇవాళ దీనికి వాడుకుంటున్నారు. నేను లెఫ్ట్ పోనీ బాబు, లెఫ్ట్ పోనీ ఏం పర్లేదు, లెఫ్ట్ పోనీ ఏం కాదు. ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచే 2 గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్ కి ఏరియాకి వెళ్ళడానికి కొని పర్లేదు, చాలా దూరం ఉంది. ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద, నాణ్యమైన బియ్యం, ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు. పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు. అటు ఇటు ఈ చిన్న వ్యాన్లు సందుల్లోకి వెళ్ళి ఇవ్వడానికి, ఇంటింటికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఈ సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జీవితంలో మొదటిసారి చూస్తున్నటువంటి కార్యక్రమం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు? చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అన్నది కళ్ళ ముందు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనబడుతుంది. ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడ మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీ లేదు. అంటే నేను చేస్తున్నాను. చూడాలి, ప్రతి వాళ్ళు చూడాలి. ఇది నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి, సరి అయిన నాయకత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను. నేను న్యూట్రల్ ఓటర్ని. కానీ ఇదిగో చూడ పద పోనీ ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు, పోలీసులు, డ్రైవర్లు, క్లీనర్లు. అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి
కిలోమీటర్ల మేర పోలీసులు ఈ రాత్రి 9 లేడీ కానిస్టేబుల్స్, ఎక్కడెక్కడ జీపులు, ఎక్కడెక్కడి కార్లు, ఎక్కడెక్కడి వ్యాన్లు, ట్రాక్టర్లు కళ్ళ ముందు. ఇది తయారు చేసే వచ్చేది కాదు, ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి. ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు. అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? టాయిలెట్స్ కూడా చూపిస్తా, చూడాలా, ప్రజలు చూడాలా, సమాజం చూడాలా, దేశం చూడాలా. ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయిండదు. ఇలా కన్సూప్ మేరలో ఇలా వెళ్తుంటే ఇది మొత్తం ఇదే. ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి. ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే, ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే. ఇదిగో పోలీసులకు పడుతున్న కష్టం ఇది. అసలు కళ్ళకి పంట అన్నమాట. చూడాలి అసలు ప్రజలు. ఏమిటి ట్రాక్టర్లు, ఏమిటి వ్యాన్లు, ఏమిటి ఈ అడ్మినిస్ట్రేషన్, ఏంటి వ్యవహారం. మేము అలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం. ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను, ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను. అందుకే ఇక్కడతో ఆపుతున్నా. మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా, మళ్ళీ చూడండి.